హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ తాజా రాజకీయాలపైన సమకాలీన పరిస్థితులపైన ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నమస్తే అండి. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు. సింగపూర్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెట్టుబడులపైన ఇలాంటి పరిస్థితులపైన కూడా సింగపూర్ ప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ సింగపూర్ మంత్రి ఏమో మేము ఇక్కడ రామని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ చెప్తుంటే, ఇంకొన్ని మీడియా ఛానల్స్ సింగపూర్ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, ఆంధ్రప్రదేశ్లో కట్టడాలకు అన్నిటికీ కూడా మా వంతు సాయం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అసలు సింగపూర్ పర్యటన, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పెట్టుబడుల పరిస్థితి ఏంటి? మీరు ఏ ఛానల్ చూసిన ప్రశ్న ఇస్తున్నారు? అన్ని ఛానల్స్ చూసి ఆ ప్రశ్న అడుగుతున్నాను. అన్ని ఛానల్లో కొన్ని చూస్తే పురుషులందు పుణ్య పురుషులని వేరేగా ఉంటాయి, అవి చూడండి. ఓకే, దానికన్నా ముందు మనం జనరల్గా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. చంద్రబాబు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సింగపూర్ పర్యటనలు చాలా ఉన్నాయి. ఏ రోజున ₹1 డబ్బులు సింగపూర్ నుంచి తీసుకొచ్చింది ఫలానాది అని మీరు ఒక జర్నలిస్ట్గా చెప్తే సిగ్గుపడి 2 లెంపలు వేసుకొని, అవును సార్ ఇంత సింగపూర్ నుంచి ఇన్ని తీసుకొస్తున్నారు కాబట్టి మనం ఇలా మాట్లాడడం తప్పు, లేకపోతే ఇది మాట్లాడడం రైటు, ఇది ఈ విధంగా విశ్లేషించాలని మన దగ్గర ఒక క్లూ ఉంటుంది. ఇందులో స్టార్టప్లు వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ విత్ ఎనీ నేషన్ అన్నది ఒక స్లోగన్ వాళ్ళది రీసెంట్ పాస్ట్లో. అండ్ కొత్తగా అయిన ప్రధానమంత్రి గారు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు డైరెక్ట్గా చెప్పాడు, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సివిల్ బిజినెస్, అంటే సివిల్ కన్స్ట్రక్షన్ బిజినెస్ విత్ ఎనీ కంట్రీ అన్నది చెప్పిన ఉదంతంలో నేను ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు మనకి రెరా ఉంటుంది, ఇక్కడ టెరా ఉంది తెలుసు కదా, రియల్ ఎస్టేట్కి కంట్రోలింగ్ అథారిటీ అంటారు, అంటే రెగ్యులేషన్ అథారిటీ కింద ఉంటుంది. అలా సింగపూర్కి కూడా సింగపూర్ కన్సల్టేటిజం అన్నది ఉంటుంది. సింగపూర్ కన్సల్టేటిజం ఏంటంటే, ఆ కన్సల్టేటిజం పరంగా ఒక 10 మంది 20 మంది ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏషియన్ కాంటినెంట్లో కానీ లేకపోతే ఏపీలో కానీ లేకపోతే వరల్డ్లో ఎక్కడికి ఆడదామన్నా ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి, మేము పలానా కంట్రీలో కన్స్ట్రక్షన్స్ చేస్తామని. అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, దాని ప్రకారం వచ్చి కట్టాలి. ఈ సింగపూర్ కన్సల్టేటిజం మీనింగ్ అది, అంటే జస్ట్ లైక్ మన టెరా లాగా సింగపూర్ గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేటరీ అథారిటీ. ఈ సింగపూర్ కన్సల్టేటిజం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రద్దు చేసుకుంది కదా. అంటే మీకు దాని అర్థం ఏంటంటే ప్రజలకు తెలుసుకోవాల్సింది, మేము ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్లు చేసినా సింగపూర్ నుంచి వచ్చేవాడితో కన్స్ట్రక్షన్స్ చెయ్యమని అర్థం. అర్థమైంది మీకు? ఏంటి దాని అర్థం? ఇక్కడ ఉన్న మెగా వాడు కానీ, లేకపోతే మై హోమ్ వాడు కానీ, లేకపోతే ఎన్సీసీ వాడు కానీ, లేకపోతే నాగార్జున వాడు కానీ, లేకపోతే ఎవడైనా సరే నవయోగాలతో సైతం కట్టుకోవచ్చు, ఎల్ఎన్టీ వాడు కూడా కట్టచ్చు. కానీ మాకైతే సింగపూర్ నుంచి వచ్చే కాంట్రాక్టర్లు వద్దు, అది ప్రభుత్వ విధానం. మన దేశానికి సంబంధించిన కంపెనీలు చాలు, మిగతా వాళ్ళు అవసరం లేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాడు. అది దాని అర్థం. కానీ వీళ్ళకి అర్థమైంది ఏంటి? సింగపూర్తో ఒప్పందాలన్నీ రద్దు చేసేసుకున్నారు, చచ్చిపోయారు, తెరబడిపోయారని చదువు సంజా లేని జర్నలిస్ట్ కాని వాళ్ళకి అర్థమైంది. కానీ మీరు నేను జర్నలిజం చదువుకున్న పాపానికి మనకు అర్థమైంది చెప్పాలి కదా ప్రజలకి. జర్నలిజం పేరుతో నాటకాలు ఆడుతున్నవాడికి అర్థమైంది ఏంటి? ఓ రెగ్యులేటరీ అథారిటీ మీరు వెళ్ళి కన్స్ట్రక్షన్స్ చేసుకోండి అని చెప్పే పర్మిషన్ ఇచ్చే గవర్నమెంటు అప్లై చేయకుండా మాకు సింగపూర్ నుంచి వచ్చే కన్స్ట్రక్షన్ కట్టుకునే వాళ్ళు అక్కర్లేదు అన్న ప్రభుత్వం రైటా రాంగా? మరి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అదే కదా. మరి కూటమి అర్థం ఏంటి? కూటమిలో బీజేపీతో ఉన్నామంటే మేక్ ఇన్ ఇండియా అని అర్థమే కదా, అవ్వాలి కదా. మరి అవ్వకుండా సింగపూర్ అంకల్ ఎందుకు తిరుగుతుండ్రు? రెండోది అవునండి, మీరు తెలుగుదేశం హ్యాండిల్స్లో వచ్చిన వార్త ఒకటి, 143 కోట్లు లంచం అడిగాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని. ఏంటి 143 అంటే ఐ లవ్ యూ అనా? 143 అంటే ఎవరిని అడుగుతారు రాబాయ్? అలా గోవిందప్ప అంటే ఇరుబాగులుడు కాబట్టి కేసు ఎట్టించుకున్నాడు. ఏంటి బ్రాండ్లు అమ్మకపోయినా నా మీద దానికి లంచం ఇచ్చారని, అది ఎఫ్ఐఆర్ కాపీ చూసుకోండి ఒకసారి. అలా ఎవడన్నా నేను సింగపూర్ కన్సల్టేషన్ వద్దంటే ఎవడొచ్చి డబ్బులు ఎత్తారు? ఎవరిని అడుగుతాడు? వద్దన్నందుకు డబ్బులు ఇస్తా అన్నారంట. అవు, అది కొత్త లేటెస్ట్ టెక్నాలజీ కేసులు కట్టడంలో. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఔన్నత్యం ఈ విషయంలో. ఇది అభియోగం తెలుగుదేశం హ్యాండిల్ వేస్తే మరి ఎవరు ప్రతిస్పందించాలో నాకైతే అర్థం కావట్లేదు. చూసారా వార్త? చూసాను. అందుకోసం ఆశ్చర్యంగా ఉందా మీకు, లేకపోతే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు? ఎవరన్నా ఒప్పందాలు చేసుకుంటేనో లేదంటే కంపెనీ అలా కదా. మళ్ళీ అనమాట ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికో డీల్ ఇచ్చారంటే ఓ బిల్డింగ్ కట్టు మా పేపర్ పెట్టుకుంటాం అనడానికి ఒక మాట వినడానికి బాగుంటుంది, అవును కదా. ఇక్కడ అదే కదా, అది క్విట్ ప్రోకో అంటారు దాన్ని, క్విట్ ప్రోకో అంటారు దాన్ని. నీకే ఉపయోగపడితే ఈ బిల్డింగ్ కట్టమేటని, అవునా కదా. అలాంటివి ఉంటే మాట్లాడచ్చు.
కానీ అంటే ఇప్పుడు గతంలో సింగపూర్ మంత్రి మీద అవినీతి ఆరోపణలు వస్తూ వచ్చాయి. ఆయన్ని ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం అతను పక్కన పెట్టింది, అరెస్ట్ చేసిందా? అరెస్ట్ చేసి ఇక పక్కన బయటకు వచ్చాడా, ఇంకా జైల్లోనే ఉన్నాడు కదా? ఇది గట్టి చెప్పండి. జైల్లోనే ఉన్నాడు. ఇంత ప్రశ్న అక్కర్లే. జైల్లో ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అమరావతి క్యాపిటల్ గా ఏదైతే డిజైన్ చేసిందో అక్కడ ఏదో పెద్ద పెద్ద టవర్లు గారు అవన్నీ కూడా సింగపూర్ సంబంధించిన ఆ మంత్రి ఆధ్వర్యంలోనే ఆయన 4-5 సార్లు ఇక్కడ పర్యటనలకు వచ్చి అన్ని చేస్తూ వచ్చారు కదా. ఆ మంత్రి ఏమో ఇప్పుడు జైల్లో ఉన్నారు, లోపల ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సింగపూర్ వెళ్ళి మళ్ళీ కొత్త వ్యక్తులను తీసుకొస్తున్నాం అంటే ఏంటి పరిస్థితులు? ఇనివాడు వెర్రివాళ్ళు అయితే అది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలను బ్రాకెట్లో ఉంటుంది. చెప్పేవాళ్ళు వేదాంత అంటే వీళ్ళని అర్థం. మీకు మాట చెప్తాను, ఈ తపేలా ఛానల్ వీళ్ళంటే ఎందుకు చెప్తున్నానంటే, సింగపూర్ కన్సల్టేషన్ గురించి గత ప్రభుత్వం ఏడు చెప్పింది అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి నీకు పెళ్ళి ఉండి ఒక కొడుకు ఉన్నాడు అనుకో, నీకు అరే ప్రసాద్ అంకుల్ ఇల్లు కట్టుకుంటాడరా, నువ్వు బీఆర్కి చదివావు కాబట్టి ప్రసాద్ గారికి ఒక బొమ్మ వేసి ఇల్లు ఎలా కట్టుకోవాలి అని చేసాడంటే నేను అడుగుతాను కదా, ఇల్లు కడదాం అనుకుంటున్నాను, మీ వాడు ప్లాన్ ఎలా గీస్తాడు, గీసి అంటే మనం అదే కదా వాళ్ళు ఇచ్చింది. ఏంటి మనకి 34,000 ఎకరాలు మేము అక్విజిషన్ చేసాం. ఈశ్వరన్న మా సైడ్ మంచి ఫ్రెండ్ ఏడు చెప్పాడు ఆయన. మాస్టర్ ప్లాన్ అంటే అదే. మాస్టర్ ప్లాన్ కూడా అర్థమయ్యే భాష ఏంటంటే, మీ కొడుకు బీఆర్కి చదివినట్టు ఈశ్వరన్ గారు అక్కడ మంత్రి కాబట్టి ఆనాటాయంలో బీఆర్కి చదివిన మాసెట్ బ్రహ్మాండమైన ఆర్కిటెక్టులతో 34,000 ఎకరాల్లో ఇక్కడ నవనగరాలు ఏది, ఈడ హాస్పిటల్ ఎట్టండి, ఈడ విద్యా సంస్థలు ఎట్టండి, ఈడ హోటళ్ళు ఎట్టండి, ఈ మధ్యలో కాలువలు తవ్వండి, ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి, మనం పడవలు వేసుకుని హాస్పిటల్కి వెళ్దాం, ఆఫీసులకు వెళ్దాం అని కొత్త కాన్సెప్ట్ డిజైన్ చేసి ఇచ్చారు. దానికి మా రాజమౌళి కూడా బాహుబలి ఇట్టేది కాబట్టి, సార్ నేను కూడా 4 ఇడ్లీ గిన్నెలు అవన్నీ బొమ్మలు వేయగలను సార్, ఆయన కూడా ఒక ఆర్కిటెక్ట్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ మనం ఇది కడితే బాగుంటుంది సార్ అని ఆయన 4 బొమ్మలు ఇచ్చాడు. తప్పేముంది దాంట్లో? తప్పులేదు అంటే తప్పు. అవునండి, ఇందులో వీళ్ళు వాళ్ళ వల్ల మాకేంటి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చారు నా మీద అంటే, నేను చెప్పింది అదే. మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి, 34,000 ఎకరాలు ఉన్నాయి సార్, మా దగ్గర ఉన్న ఆర్కిటెక్ట్లు అయితే బొమ్మలు సరిగ్గా గీకుంటున్నారు, మీరైనా బొమ్మ వేసి ఇస్తారంటే ఏమి సార్ సింపుల్, నేను ఇలాగ పడవలకి 4 గీతలు గీసి ఈ కాలువలు, ఇందులో ఇటు పక్క వెళ్తే మీకు హాస్పిటల్ వస్తాయి, ఇటు వెళ్తే ఎటు వస్తాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, ఇటు వస్తే హోటళ్ళు వస్తాయి, ఇటు వస్తే ఇండస్ట్రీలు కానీ ఇస్తుకోండి, ఇటు పక్క వీళ్ళకి ల్యాండ్లు ఇవ్వండి, 1000 గజాలు 200 గజాలు, అదే కదా మాస్టర్ ప్లాన్. అంటే ఇప్పుడు ఇందులో మళ్ళీ అనమాట సింగపూర్ వాడు మనకి నెత్తిని పాలు పోసింది ఏంటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, లోకేష్ గారు అధికార గణంతో వెళ్ళింది ఏంటంటే, మీరు అమెరికాలో ఎప్పుడైనా తానా ఆట సభలు చూసారా, దానికి సింగపూర్ వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఏంటి, గతంలో మన ఎలక్షన్ 24 ఎలక్షన్లో గెలిచిన తర్వాత విదేశస్తులందరూ 70, 80, 90 అని ఆయనే చెప్పారు. ఇన్ని కంట్రీల్లో సింగపూర్ కూడా ఉంది, అందులో తెలుగు వాళ్ళు మా సైడ్ కష్టపడి తెలుగుదేశం గవర్నమెంట్ని స్థాపించడానికి మీరు అధికారంలోకి వచ్చినందుకు కృతజ్ఞతలుగా మేళతాళాలతో చుట్టూ శ్రీకృష్ణుల్లా లోకేష్ గారిని చుట్టూ నిలబెట్టి కోలాటాలతోనూ చంద్రబాబు గారికి కూచిపూడి, భరతనాట్యం చిన్నపిల్లలతో చేయించి స్వాగత కార్యక్రమాలతో కృతజ్ఞత సభ. ఇది జస్ట్ లైక్ సింగపూర్ తానా ఆటలతో సమానం. అది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ సింగపూర్లో తానా ఆట సభలు లాంటివి జరిగాయి. దానికి వెళ్ళారని చెప్పండి, ఒప్పుకుంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలు అయితే నేను ఇండస్ట్రీ పెట్టను, స్టార్టప్లు పెట్టను, వెళ్ళి ఏటి మాడతారు వాళ్ళతో. నేను అడిగిన దానికి చెప్పండి సార్, నేను స్టార్టప్లు పెట్టను, పెట్టినప్పుడు వాళ్ళేం మాట్లాడతారు, వెళ్ళి ఏటి మాడతారు వాళ్ళతో. సింగపూర్ కన్సల్టేషన్ మేము ఆంధ్రప్రదేశ్లో ఏ కన్స్ట్రక్షన్స్ చేయట్లేదు సింగపూర్ ప్రభుత్వం తరఫున. ఇంకే కన్స్ట్రక్షన్ 2 చెప్పారు కదా, విన్నారా వినలేదా? విన్నారు కదా. వాళ్ళైతే వాళ్ళైతే చెప్పరు కదా, చేశారు కదా. అంటే ప్రభుత్వ ప్రకటనే కదా సింగపూర్ ప్రకటన. 2 మూడోది ఏంటి, నువ్వు సమావేశాలు ఎన్ని పెట్టినా సరే సార్ మీ ప్రపోజల్స్ బాగున్నాయి, మీరు ఇచ్చి బాగున్నాయి, ఫ్యూచర్లో ఏమైనా పెడితే మేము కన్సిడర్ చేస్తాం. ఇదే కదా డైలాగ్, అంతకన్నా ఇంకేముంటుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం ఏంటి రాష్ట్రానికి? దీనికి జగన్మోహన్ రెడ్డి సంబంధం మరి వాళ్ళు చెప్పేది అదే కదా, రాక్షస పాలన గత 5 ఏళ్ళు జరిగిపోతే మేము తెరబెట్టడానికి వచ్చాం అక్కడికని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు కదా సార్, ప్రతిపక్షం ఇప్పుడు కాదు సార్, 5 ఏళ్ళ విధ్వంసం. అప్పుడు నేను అన్నది ఏంటి, ఈ అమరావతిలో ఏటి కట్టాలన్నా నాకు సింగపూర్లో వచ్చి కట్టొద్దు అన్నది చెప్పడం తప్పంటే చెప్పండి. దాని కన్సల్టేషన్ నోరు తిరగని భాషలు చెప్తే నేనేటి చేయాలి దానికి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి మోదీని ఫాలో అయ్యి మేక్ ఇన్ ఇండియా అనే ఒక స్లోగన్ తీసుకొచ్చినట్టున్నాడు. మరి అదే కదా దాని అర్థం, అదే కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోదీని ఫాలో అవుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవ్వట్లేదు అనేదే కదా ఇప్పుడు. నేనైతే అదే చెప్తాను. నాకు మన భారతదేశంలో కన్స్ట్రక్షన్స్ చేసే ఎల్ఎన్టీ లాంటి సంస్థే మాక్సిమం కన్స్ట్రక్షన్ సింగపూర్లో చేస్తుంది. ఎలాంటి సామర్థ్యం నాకు తెలిసి చంద్రబాబు గారికి కూడా తెలుసు, వాళ్ళతో కట్టిస్తున్నారు అక్కడ. మళ్ళీ ఇందులో సింగపూర్ కన్సల్టేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సింగపూర్ వాడు వచ్చి ఎవడ కడతానని చెప్పాడు. ఇంకో మాట ఏంటి చెప్పారు సార్, టౌన్షిప్లు, సింగపూర్ టౌన్షిప్లు. సరే సార్, ఇక్కడ మనకి తెలంగాణలో హైటెక్ సిటీ బ్రహ్మాండమైన అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు గారు మేజర్ రోల్ ప్లే చేశారు, ఒప్పుకోవాలి అది. ఎందుకంటే ఆయనలోనే కాలువలు తవ్వారు, బ్రహ్మాండంగా ఐటీ రంగం పరుగులు అందుకోవడానికి, నదీ ప్రవాహంలోకి వెళ్ళడానికి.
అప్పుడు దేశాల నుంచి విదేశాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్న వాళ్ళకి ఇల్లులు అవి అద్దెకి కావాలి, ఉండడానికి వసతులు కావాలి. అలాంటప్పుడు మలేషియా వాడు వచ్చి టౌన్షిప్ కట్టాడు కోకటపల్లి వెనకాల 6th ఫేజ్లో. తెలుసా తెలీదా? ఉంది మలేషియన్ టౌన్షిప్ ఇప్పుడు అందరూ పిలుచుకుంటూ ఉంటారు కదా. ఎప్పుడు కట్టారండి? హైటెక్ సిటీ అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు వచ్చి కట్టారా? అయితే రియల్ ఎస్టేట్ బెచ్చాడాడుకుంటుంటే ఇప్పుడు వచ్చి అవడానికి కడతారా? ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది, బూమింగ్ అవుతుందని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనో ఇక్కడ కడితేనో ఎంతో కొంత ఏది సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు, డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు, స్టూడియో అపార్ట్మెంట్లు కాన్సెప్ట్ అదే కదా టౌన్షిప్. అప్పుడు కడితే అవడానికి కాదన్నాడా? వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళారు కదా లోపలికి, ఎందుకు అవసరం ఉంది కాబట్టి. అంటే డిమాండ్ ఉంటేనే సప్లైకి అనుగుణంగా పని అవుతుంది. ఇక్కడ డిమాండ్ దేని మీద ఉంది? అమరావతిలో నీళ్ళు తోడడానికి ఏదో 4 బోర్ కంపెనీలు ఏమైనా బోర్లు అలాంటి వాళ్ళు వచ్చారనుకోండి అర్థం ఉంది. ఇప్పుడు సింగపూర్ నుంచి వచ్చే కంపెనీలు ఏంటి ఇది మాట్లాడదాం. నేనైతే మరాఠా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కంపెనీలు ఏవో ఉంటే వాళ్ళతో ఒక భేటీ జరిగింది. దానికి అక్కడికి వెళ్ళి పోనీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ బిజినెస్లు చేస్తున్నారు బాగానే, అలాంటి బిజినెస్ ఓపెనింగ్గా మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమండి అంటే ఏముంటుంది? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్స్ ఓపెన్ అవుతున్నాయా మన దగ్గర? ఇక్కడ ఆనాటి దగ్గర హార్డ్వేర్ హబ్బులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ హబ్బులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మనకి తెలుసు కదా. ఈ డైలాగుల ఓపెనింగ్లో 19,50,000 కోట్ల ఒప్పందాలు గత ప్రభుత్వంలో మీ ఆయనలో జరిగినవి, 13,50,000 కోట్ల ఒప్పందాల్లో ఎన్ని సింగపూర్ ఒప్పందాలు ఉన్నాయో సరే రేపొద్దున పెట్టండి డాష్ బోర్డ్లో పెట్టి వీళ్ళతో మేము డైలాగ్ ఓపెన్ చేయడానికి వెళ్ళామని చెప్పండి. ఇలా గర్వపడతాం. ఎస్, నేషనల్ అండ్ ఏపీ ప్రైడ్ని ఒక భారతదేశం గర్వించదగ్గ ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, ఒక ఐటీ సెక్టర్ మినిస్టర్ వెళ్ళాడు, మున్సిపల్ సెక్టర్ మినిస్టర్ వెళ్ళాడు, కాలువలో బాత్ అవుతాడు వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా వీళ్ళు ముగ్గురు వెళ్ళింది అందుకే కదా. ఇది మాట్లాడదాం. గత ఒప్పందాలు ఈరోజు దాకా సింగపూర్ వివో రివీల్ అవ్వలే. కొత్త వాటిలు అంటే నాకేది ఇప్పటిదాకా డోర్స్ ఓపెన్ అయిన ఉదంతం కనబడలే. మన దావోస్ పర్యటన, ఇప్పుడు పర్యటన కదా దావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఏదో అందరితో సమావేశం కావడం తప్పితే అక్కడ ఏదో అక్కడికి వెళ్ళంగానే పెట్టుబడులు వచ్చేస్తాయని చెప్పేసి మేము ఎక్కడా చెప్పలేదని చెప్పారు కదా. అవునండి, నేను ఎక్కడ చెప్పలేదు. చెప్పాలంటే ట్రాక్ రికార్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డ్ ఆఫ్ XYZ ఈస్ టోటలీ డిఫరెంట్ కదా. నేనే బ్రాండ్ అని చెప్తున్నారు కదా ఆయన. తెలుగుదేశం చెప్తుంది ఏంటి ప్రైడ్గా, చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అన్నప్పుడు బ్రాండ్ హ్యాస్ టు హ్యావ్ హ్యాస్ ఓన్ డైమెన్షన్స్ కదా. వేర్ ఇస్ ఇట్ అన్నది ప్రశ్న. ఏవి ఎస్కర్షన్లు కాదు కదా, తానాట సభలకు వెళ్ళినట్టు కాదు కదా. తానాట సభలకు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళిన దానికి చంద్రబాబు గారు సింగపూర్ ట్రిప్కి వెళ్ళిన దానికి మాకు కంపారిజన్ కావాలి కదా. డెఫినెట్గా చేంజ్ ఓవర్ ఉండాలి, ఎట్లా కొంత ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, కొన్ని MOUలు చేసుకొని రావాలి, ఇక్కడ అవి బూమింగ్ అవ్వాలి, ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కదా, అవన్నీ జరగాలి. సరే అది చూద్దాం. ఇంకొకటి, నిన్న NCLT కోర్టు ఒక కీలక ప్రకటన చేసింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించి మెయిన్గా ఆ సరస్వతి భూములకు సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో కోర్టుకు వెళ్ళారు. విజయమ్మ గారు వెళ్ళారు, షర్మిల గారు వెళ్ళారు, వీళ్ళందరూ వెళ్తూ వచ్చారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ మీద క్లియర్గా చెప్పింది ఏంటంటే అది ఎక్కడా కూడా చట్టబద్ధంగానో లేదంటే వ్యతిరేకంగానో చేసింది కాదు, ఆయన లీగల్ ప్రొసీడింగ్స్లోనే జరిగిందని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు దీన్ని ఏం చెప్పంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా. చెల్లిని తల్లిని ఇద్దరిని రోడ్ల మీద వదిలేశారు, ఆస్తులన్నీ దోచేసుకున్నారని ఒక పెద్ద చర్చ జరిగింది కదా. మీకు ఆ ఛానల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది సార్. అంటే నేను ఒక విషయం చెప్తా, నిజంగా తల్లికి చెల్లికి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి, తల్లిని చెల్లిని కాపాడిన జగన్మోహన్ రెడ్డి అనే డిబేట్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే తెలిసి తెలియని తెంగరతనం, బుర్ర తక్కువతనం, బుద్ధి జ్ఞానం లేని ససవుతనం ఈజ్వల్ టు షర్మిలమ్మ. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఈ షర్మిలమ్మకి ఈ షేర్లు సరస్వతి షేర్లు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసుకోమని ఇచ్చినప్పుడు ఎవడో తెలుగు తక్కువ సన్నాసి పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ అవుతుంది, షేర్ ట్రాన్స్ఫర్ మనీ కట్టక్కర్లేదు అన్న దగ్గర షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకోకుండా నెత్తికి తెచ్చుకుంది. తర్వాత సరస్వతి ప్రాజెక్ట్ సంబంధించిన షేర్లు సీజ్ అయ్యాయి. ఆ టెన్యూవర్లో ఆ అమ్మాయి ప్రయత్నించింది. అప్పుడు ఎవరు నిలువరించాలి? కుటుంబానికి, తండ్రి లేని కుటుంబాన్ని పరిరక్షించే జగన్మోహన్ రెడ్డి పరిరక్షించడు. NCLT కేసు వేసి ఆపి ట్రాన్స్ఫర్లు అన్యాక్రాంతంగా చేయడానికి కుదరదు అని. దానివల్ల అబార్స్పాలైంది ఎవరు? ఆయనే. నష్టం ఏంటి? దానివల్ల చెల్లి తల్లి కాపాడబడ్డరా? అయితే అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేసుకుని అన్యాక్రాంతంగా చేసిన దానికి శిక్షలు పడ్డాయి అనుకోండి, ఎవరు బాధపడాలి? వీళ్ళు తగిలిన తమాష చూసి బ్యాచ్ గలకి ఏమైనా పడుతుందా? కానీ అక్కడ నెరేషన్ ఎవరికి కావాలండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీ కుటుంబానికి వెనకాతలు ఉండే ముందుండే మీరు ఎలా కాపాడుతున్నారో మీకు తెలుస్తుంది. ఇదే గుప్పెడు తెరిస్తే ఏముండదు, గుప్పెడు మూసినంతకాలమే కుటుంబం. ఒకరు గుప్పెడు తెరిచారని చెప్పి రెండో గుప్పెడు కూడా వాళ్ళు తెరిచారు కాబట్టి నేను తెరిచానంటే అది బుద్ధి తక్కువతనం అవుద్ది. ఆ బుద్ధి జ్ఞానంతనం రాజశేఖర రెడ్డి గారు ఆయనకి నరనరంలో ఎక్కించాడు కాబట్టి ఆ బుద్ధి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ కుటుంబాన్ని పరిరక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డి. అందుకే విజయం మూమెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర కనబడినప్పుడల్లా తల మీద ముద్దు పెడతారు. దేనికి పెడద్దు అనుకుంటారు? అంతేగాని ఏదో అంత మించి ఆరోపణలు. ఇప్పుడు ఏ ఇంట్లో మీరు ఎవరైనా చూసుకోండి, మీ అక్క చెల్లెలు మీకు ఉండొచ్చు, నాకు ఉన్నారు అందరూ. తల్లి అనగానే చెల్లి అక్క పెళ్లి విషయంలో ఒకటి,
అపరిచితురాలు అయిపోద్ది అప్పటిదాకా. ఖచ్చితంగా 95% ఫ్యామిలీస్లో నేను చెప్తున్నాను కదా, తల్లి ఆ మూమెంట్లో బిహేవ్ చేసి బిహేవియర్ ఎలా ఉంటుందంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఎవరైనా ప్రయత్నించుకోండి వాళ్ళంటే, వాళ్ళకి ఒక యాంగ్జైటీ ఉంటుంది, తెలియనితనం ఉంటుంది. ఆ పిల్లల్ని ఎలాగైనా, అందులో ఒక కుటుంబంలో కొంచెం అనిశ్చితి ఉండి కొంచెం ఒడిదుడుకులు ఉన్న కుటుంబాలు అలాంటివన్నీ దగ్గర అయితే తల్లి నిజంగా ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది పిల్లని. ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి విజయమ్మకి, షర్మిలే ఉంది. జగన్మోహన్ రెడ్డి నేను పరిరక్షించుకోకర్లే, తండ్రి ఏమో సార్ తనని తాను కాపాడుకోగలడు, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా పరిరక్షించగలడు. అది అతని నేపథ్యం. తల్లికి అది తెలుసు కాబట్టి ఈ తెంగరబుచ్చి ఆశలతో ఎవడు పడతాడని చెప్పి ఇక్కడ కాపలా కాసుకుని ఉంది. దానివల్ల నష్టపోయేది ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మనసా వాచ కర్మ తెలుసు వాట్ ఈస్ దిస్ మదర్ అనేది. ఎవరి గురించి ఎవరి కోసం చేయాలి ఆవిడ? ఎవరి నుంచి ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వల్ల లేదంటే వీళ్ళందరూ షర్మిల గారు లాంటి వల్ల ఆమె బయటకు వచ్చి మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల ఆయనకి కదా నష్టం జరుగుతుంది. ఏమవుతుంది సార్? ఏమవుతుంది? ఏమి డ్యామేజ్ అవుతుంది? ఇప్పుడు మహా అయితే ఇప్పుడు మీరు నేను మాడుతున్నప్పుడు ఇందులో ఎన్సీఎల్టీ కేసు పూర్వపరాలు తెలిసినాడు, ఎవడానికి కడుపు తెలిసినాడు ఆలోచించి మాడతాడు. ఎవరికి ఒక గడ్డెట్టారు లాస్ట్కి? మొహమ్మద్ ప్యానెల్ చెల్లింది షర్మిలమ్మకే. డైరెక్ట్గా అదే అన్నారు కదా, కోర్టు అయితే అదే చెప్పింది. నీ ఇష్టం వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కుదరదు, ఇవే కదా సారాంశం. దీని పర్యవసానాలు అసలు నిజంగా జరుగుంటే కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేస్తుందరు? ఆమెకు కూడా ఇబ్బందులు అయ్యాయి కదా. ఆమెకు కూడా ఇబ్బందుల దగ్గర ఆ ఇబ్బందులు కాకుండా నిర్మించింది కూడా జగన్మోహన్ రెడ్డి. అది ఇతను హీరోవా వాళ్ళ హీరోవా చెప్పండి ఒకసారి. నిజాలు అవసరం లేదు కదా సార్, ఎవరికి ఏం కావాలి? ఎవరికి ఏం కావాలండి? నీకు నాకు అవసరం లేదు, ఆయనకి అంతకన్నా అవసరం లేదు. నా కుటుంబం బాగుందా లేదా, నేను కాపాడుకోగలిగాను లేదని ఆలోచిస్తాడు. అరే నేను జైలుకి వెళ్ళాను కాబట్టి ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోవాలి, మా అమ్మ కూడా జైలుకి వెళ్ళిపోవాలని ఈ తెంగర మేళంగా ఆలోచించినట్టు ఆయన ఆలోచించలే. కేసుకు సంబంధించి అన్ని పరిశీలించిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళు దాని ప్రకారం వెళ్తూ వచ్చారు. కరెక్ట్గా వెళ్ళాడు ఆయన, కరెక్ట్గా పని అయింది. ఇప్పుడు రేపు పొద్దున ఈ షేర్లు పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈడీ కేసులన్నీ అతను రిలీజ్ చేసిందే, ఆస్తులన్నీ తెలుసా మీకు? ఇది అవ్వడం మూడో టాపిక్ డిస్కస్ అవ్వకుండా ఈ లెక్కర్ స్కేల్లో ఈడీ వచ్చి అరెస్ట్ చేసేస్తారు, ఈయన కాలు కొట్టేసుకొని వస్తున్నారు. సిబిఐ కేసులు తప్ప ఈడీ కేసులు అన్ని రబ్బర్ పెట్టి చెరిపేశారు, మా వల్ల కావట్లేదని ఎత్తేసారు. అసలు డైరెక్ట్ ఆయనకి డిస్పాచ్ పిటిషన్ వేసేసారు కదా వాటన్నిటికి అదే దాంట్లో ఈడీ ముందు కళ్ళు తెరుచుకుని ఈ సిబిఐతో కావట్లేదని ముందే డిశ్చార్జ్ పిటిషన్కి అనుగుణంగా ఆయన అసెట్స్ అన్ని రిలీజ్ చేసింది. ఇది రేపేళ్ళలో వార్త వస్తుంది, అప్పటిదాకా ఓపి పట్టండి. మెయిన్ ఈడీ అయితే ఈ కేసులకు సంబంధించి ఎక్కడ మాట్లాడట్లే. ఇందులో జరిగేది ఏంటి? ఆస్తులు రిలీజ్ అయిన తర్వాత రేపొద్దున పిలిచి వెళ్ళమని యాస్ తీసుకొని ఇచ్చాడు అనుకోండి పొరపాటున, లేదా గ్రాపాటును వీళ్ళకి గ్రాపాటుకు పొరపాటు, వీళ్ళ ప్రకారం వెళ్ళను కదా జగన్మోహన్ రెడ్డి. ఏమవుద్ది? అనురాగ దేవతలు చేసేది పాట పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు వేరే విధంగా ప్రొజెక్ట్ అవుతుందేమో కానీ న్యూస్ దానికి బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది. మీరు గంగతో రాంబాబు సినిమా చూసారా? అంత బ్రహ్మానందం గారికి రెడీగా ఉంటుంది స్క్రిప్ట్. ఇటు చచ్చిపోతే ఇటు ప్రమాణ సేకరణ చేస్తే, లేకపోతే ఇటు ఇంకో మంచి పని చేస్తే, చెడ్డ పని చేస్తే, అలా స్క్రిప్ట్లు రాసి కూర్చొని ఉండరు. డైలీ సీరియల్లే కదా అది. మీరు నేనంటే జర్నలిజం కాబట్టి చదువుకొని చచ్చాం కాబట్టి వాస్తవం ఏంటి, ఇందులో పూర్వపరాలు ఏంటి, నిజం ఏంటి, అబద్ధం ఏంటి చెప్పి రావాలి. అలాగదేంటిది డైలీ సీరియల్. సార్ కానీ సార్ ఇక్కడ కోర్టులో కేసులు అయితే పెడుతున్నారు, కోర్టులోనేమో ఆ కేసులు నిలబట్టలేదు. దానికి సంబంధించి చూసుకున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీ అయినా జగన్మోహన్ రెడ్డి ఒక ఎఫ్ఐఆర్ లేదంటే ఎవరైనా ఆరోపణలు చేయగానే అరెస్ట్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున బూమరాంగ్ చేస్తున్నారు కదా. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆగస్టులో అరెస్టు, సెప్టెంబర్లో అరెస్టు మళ్ళీ మొదలు పెడుతూ వస్తున్నారు. ఈ కేసు ఏమవుతుంది? అరెస్ట్ అయినప్పుడు మారదాం. రెండోది, నిన్ను అరెస్ట్ చేసాం కాబట్టి నన్ను అరెస్ట్ చేయాలంటే పెద్ద దగ్గర ఎవ్రీడే ఇస్ నాట్ సండే. అక్కడ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎక్స్చెక్కర్కి 6,500 కోట్లు ఏది లిక్కర్ లైసెన్స్ ఫీజులు, ఏది వైన్ షాపులది, అలాగే బార్ లైసెన్స్ ఫీజులు రద్దు, కర్త కర్మక్రియ విత్ జీవో. ఎక్స్చెక్కర్కి లాస్ చేశారు కాబట్టి చంద్రబాబు గారి మీద, కొల్లు రవీంద్ర మీద కేసు కట్టారు. ₹1,00,000 పూచీకత్తు మీద బయట ఉన్నారు. మరి ఇదే కొల్లు రవీంద్ర గారితో కేసులు ఉన్నాయి, కానీ జవహర్ గారు కూడా ఎక్సైజ్ మినిస్టర్ కదా, ఎందుకు జరగలే? ఆయన అప్పుడు మినిస్టర్, జవహర్ గారు కూడా మినిస్టరే కదా, మరి ఆయన ఎందుకు కేసులు లేవు? ఎందుకు లేవు? ఈవెన్ మొన్న మంత్రి కాదు, ఎందుకు లేవు? ఎందుకు లేవు అంటే మంత్రులందరూ నామాత్రంగా ఉన్నారని అర్థమవుతుంది. ఆ టెన్యూర్లోనే పొరపాట్లు జరిగాయి, జవహర్ గారి టెన్యూర్లో పొరపాట్లు జరగలే. సో సో పొరపాటు ఎవరు జరిగింది? ఏ టెన్యూర్ అనండి, ఇందులో క్రిటికాలిటీ అర్థం చేసుకోండి. ఒక మినిస్టర్ టెన్యూర్లో పొరపాటు జరిగింది. ఏది? ఎక్స్చెక్కర్కి 6,500 కోట్లు లైసెన్స్ ఫీజులు రద్దు రూపంలో వచ్చిన ఉపద్రవానికి కేసు కట్టారు. ఈసారి గవర్నమెంట్ వ్యాపారం చేస్తే కూడా కేసులు కడతామంటే ఎట్లా అవుద్ది? ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు సాధారణంగా వీళ్ళు ఆవేశపడిపోయి భారతీయ సిమెంట్స్ మీద అలా మన పేరెంట్ గోవిందప్ప పాత డైరెక్టర్ రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటే ఆయన బలవంతం తీసుకొచ్చి సీన్లోకి ఆయన మీద పెట్టిన ఎఫ్ఐఆర్ తీసారా, గుండె అయిపోద్ది మీకు. బ్రాండ్లు ఏవి ఆంధ్రప్రదేశ్లో అమ్మనివ్వట్లేనందుకు కమిషన్ తీసుకోవడానికి కేసు ఇట్టారు. అమ్మితే కమిషన్ ఇస్తారా, అమ్మపోతే కమిషన్ ఇస్తారా సార్? అమ్మితే ఎంతో కొంత వాళ్ళకి కదా. దాని నుంచి ఛార్జ్ షీట్, మెమో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. వీళ్ళందరినీ అరెస్ట్, అందరినీ తెప్పలు పడుతున్నారు కదా. అవన్నీ అయిన తర్వాత ఎంక్వైరీకి వస్తారు. హైదరాబాద్ వచ్చి ఒక్కొక్కటి ఆఫీస్లో ఎంక్వైరీలు చేస్తారా?
ఇవాళ ఈ తపేల ఛానల్లో బ్రేకింగ్ లేట్ అంటే అల్లాడెవడో రాజకేష్ రెడ్డి గారి తాలూకాలో ఎవడో ఇద్దరు ఉన్నాడు, పనికి మళ్ళీ ఇద్దరు దగ్గర 11 కోట్లు 12 పెట్టెల్లో దొరికేట. తాళ్ళూరి సునీల్ సంథింగ్ ఏదో ఎవడో పేరు లెటర్ ఎవడో చెవిరెడ్డి గారి చెవిరెడ్డి తాలూకా ఎవడో ఉన్నాడు దాంట్లో 11 కోట్లు దొరికినాయని క్యాష్ ఎట్టేసారంటే కట్టలు. నాకు తెలిసి సిట్ ఆఫీసర్ ఎవడో పట్టుకున్నాను, గూడు సార్ రైడ్కి వచ్చాం, గూడు దొరికాయి సార్ 11 కోట్లు అన్యాక్రాంతంగాను, ఇది పలానా దాని నెంబరు నోట్ నెంబరు పలానా బ్యాంక్లో పలానా డేట్లో ట్రాన్సాక్షన్ జరిగింది, డేట్ కూడా రాస్తాను ఇక్కడ 24 జూన్ అని. అవన్నీ ఎన్నికల్లో పంచడం కోసం తెచ్చిన డబ్బులు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎన్నికల్లో పనిచేశారు, ఇంకోటి పనిచేశారు, 3,500 కోట్లు స్కామ్ అని చెప్పి మొదట 34 కోట్లు సీజ్ చేసామన్నారు, తర్వాత 64 కోట్లు సీజ్ చేసామన్నారు. అందులో ఎంతమంది ఉన్నారండి ఎంపీలు? విజయసాయి ఎంపీ ఉన్నాడు, మిథున్ రెడ్డి ఎంపీ ఉన్నాడు, మిగిలిన అందరూ బిజినెస్ వాళ్ళే కదా. 24 మంది మీద ఎఫ్ఐఆర్లు చూస్తే చార్జ్ షీట్ వేసిన దాంట్లో 24 మంది దగ్గర కంపెనీలు ఉన్నారు. ఈ పనికిమాలలో ఎవరి దగ్గర 1,80,00,000 ఏమో ఒకటి దగ్గర అగ్రిగేట్ 64 కోట్లని డివైడ్ బై 42 వేయండి, 1,80,000 అంటే వీళ్ళు బంగారం పట్టుకొచ్చారు. బంగారం వీళ్ళు తపేల ఛానల్లో రాసినందుకు అవన్నీ బిల్లు కోర్టుకి సబ్మిట్ చేస్తే 14-19 మధ్యలో కొన్న బంగారం పట్టదు. ఇప్పుడు ఇంటికి వస్తే 10 తొలల బంగారం దొరకదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గర. ఎప్పటి నుంచో వాళ్ళు కొనుక్కుంటూ సేవ్ చేసుకుంటూ ఉంటారు. అందులో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి లెట్టాడు ఎప్పటి నుంచో 3 టర్ములు బట్టి ఎంపీ అయ్యి ఉండి 10 తులాల బంగారం ఇంట్లో లేదంటే దేనికి కొన్నారు? సన్నాస మఠంలో పనిచేసిన వాళ్ళ లేదా రాజకీయాలు ఎంపీలు చేసిన వాళ్ళ? ఏమని కాంట్రాక్టర్ మిథున్ రెడ్డి అప్పుడు బంగారం డబ్బులు లేకుండా ఉంటాడు ఇంట్లో. వాళ్ళ కుటుంబానికి ఎప్పటి నుంచో బిజినెస్ చేసుకుంటూ వస్తున్నారు కదా. అంటే ఇప్పుడు సీజ్ చేసినటువంటి ఆస్తులన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించి లేదంటే వాళ్ళ బిజినెస్ సంబంధించి. అలా నాగబాబు అడవాడు పడినట్టు ఉంటుంది. పెద్దిరెడ్డి రోడ్లు వేస్తాడు, తొక్క తోటకూర, సజ్జల రామకృష్ణ తమ్ముడు ఈ ఫారెస్ట్ ల్యాండ్లన్నీ ఆక్రమణ చేసి చేస్తే ఎక్కడికాడ ఈ సరస్వతి భూములు కూడా కదా ఎంఆర్ఓ గారు వెళ్ళి మొహమ్మద్ ప్యానీలు చెల్లి వచ్చారు. ఒక్క ఎకరం కూడా అన్యాక్రాంతంగా కొన్ని ఉదంతం లేదు. దిస్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్ విచ్ వాస్ టేకన్ ప్లేస్ అని సరస్వతి ప్రాజెక్ట్స్ ఇచ్చారు. అది కూడా అరటవీ ప్రాంతంలో సజ్జల రామకృష్ణ రెడ్డి బ్రదర్ది కూడా క్లిస్టర్ క్లియర్గా ఇచ్చారు. నాగబాబు తేల్చి కాలు తేలేసి ఆసనాలు వేసి ఏడు చేసాడు లాస్ట్కి. ఆయన ఇదే చేస్తున్నారు అంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, మరి ఎమ్మెల్సీ ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా నిన్న ఏదో మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన కూడా ఆయన మాట్లాడే వ్యాఖ్యలు ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు కదా. ప్రశ్నిస్తాం అని చెప్పి ఒక పార్టీ పెట్టి ప్రశ్నిస్తానికి అందరూ వచ్చి అందరికీ ఇచ్చిన టాస్క్ ఏంటంటే అలో లక్ష్మణ అని జగన్మోహన్ రెడ్డిని పడి ఏడవండి, జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోండి తప్ప వేరే టాస్క్ లేదు ఎవరికి. ఓకే, కంక్లూడ్ చేస్తూ ఫైనల్గా ప్రసాద్ గారు, లిక్కర్ కేసులోకి ఈడీనో సిబిఐనో ఇన్వాల్వ్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కొంచెం చర్చ. అంటే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ స్టేట్ కి సంబంధించిన పరివ్యూలు అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వస్తేమో భయం ఉంది. ఈడీనో సిబిఐ వస్తే అది ఇంకా ప్రొలాంగ్ అయ్యి 1 సంవత్సరం పాటు 1.5 పాటు పెట్టే అవకాశాలు ఉంటాయి. దానికోసం కొంతమంది లేదంటే ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరో కొన్ని శక్తులు ఆపుతున్నాయంటూ కూడా కొన్ని మీడియా ఛానల్స్లో టీడీపీకి సంబంధించిన వ్యక్తులే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆపుతున్న శక్తులు ఎవరు? ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఆపుతున్నారు లేదు కానీ భయపడి చేస్తున్నారు అన్న విషయం మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి 13 నెలలైనా మర్చిపోలేక నిద్రలో కూడా కాలరాత్రులు అనుభవిస్తున్నారు వీళ్ళు. సింపుల్, ఎందుకంటే ఇప్పుడు గుడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫంక్షనింగ్ అథారిటీస్ మీ దగ్గర ఉంచుకొని కూడా ఏది ఎస్టాబ్లిష్ చేయకుండా ఎవడో లచ్చికి సీటీ సంతకు గాజుల్లాగా ఎవరో శ్రీనివాస్ ఎవడో రాస్తే మీనా ఈ ఎలక్షన్ టాపిక్ ఎక్కడ డిస్కషన్ అవుతుందో డిబేటబుల్ టాపిక్ వద్దని దాన్ని డైవర్ట్ చేయడానికి ఇమీడియట్గా లెక్కర్ స్కామ్ తెచ్చి ఎత్తికి పెట్టారు. ఆయన క్రిస్టల్ క్లియర్గా ఉంటే వాళ్ళ సుప్రీంకోర్టు కబడాడేస్తుంది ఎలక్షన్ కమిషన్ని. చాలా చాలా నీచాతి నీచంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన బండబూతుల కార్యక్రమం ఈ ఎలక్షన్ అంత దైద్యం ఇంకోటి లేదని సుప్రీంకోర్టు హ్యాపీగా కన్విన్స్ అయింది. అర్థమైపోయింది కదా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవిడెన్సెస్ కనుక ప్రొడ్యూస్ చేయమంటే వీళ్ళు ఏడు చేస్తారంటే ఆసనాలు వేస్తాను ఇక్కడ కూర్చుని. అందులో మీనా కోడిపెట్ల దొరికాడు. దొరికిన తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ఏట్రా బాబు నీకు ఎవడిచ్చారు డిస్క్రిప్షన్ ఎవరిని అడిగి తగలెట్టి ఆ బ్యాలెట్ పేపర్లో పోలిడు ఇది అట్లా ఏమంటారండి వీవీప్యాట్ స్లిప్లు అన్నింటినీ ఎవరు తగలబెట్టమన్నాడు? ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏమైనా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మొత్తం అందరికి స్టేట్లకు ఇచ్చింది తగలెట్టిండని ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది డిస్క్రిప్షన్? మరి అలా ఏ కెపాసిటీతో తగలెట్టేసాడు? అక్కడ తీసుకొచ్చాడు శ్రీనివాసన్ ఎవడో తీసుకొచ్చాడు, శ్రీనివాస్ గుప్తా కూడా తెచ్చి లెటర్ రాసేట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతివాడికి అనువే కదా. అలా అప్పుడు శంకర్రావు రాశాడు ఎమ్మెల్యే. ఏంటంది సిబిఐ ఈడీఓలు ఎత్తుకెళ్ళిపోయి 16 నెలలు కూర్చోబెట్టారు జైల్లో. సేమ్ ఇలాగే కూడా ఇదే ఏటున్నా లేకపోయినా ప్రూవ్ చేయడం వీళ్ళ వల్ల కాదు. అయినా కాకపోయినా ముందు లోపలెట్టి వచ్చు కదా. ఓ పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అన్ని క్లియరిటీ ఇచ్చింది, నో మేము అసెట్స్ ఇన్నాళ్ళు హోల్డ్ చేయలేం బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ అగెన్స్ట్ దిస్ జెంటల్మెన్, వీఆర్ రిలీజింగ్ ఇట్ అని చెప్పేసింది. దాన్ని కప్పిపుచ్చడానికి ఎక్కడ వార్తలు మనం వేయకుండా ఉంటే పిల్లి కళ్ళు మూసుకొని కూర్చున్నట్టే కదా. ఆల్మోస్ట్ 15 years అయిపోతూ వచ్చింది ఆ కేసులకు సంబంధించి. ఆయన ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ సంబంధించి ఇంకా నడుస్తుంది. దాని మీద అసలు ఏంటి నడుస్తుంది? డిశ్చార్జ్ పిటిషన్ అయితే కోర్టుకు కూడా లెక్కలేదు. ఆ ప్రాథమిక జ్ఞానం కూడా లేకుండా కూర్చోబెట్టి అడ్వకేట్లతో కూడా మాట్లాడిస్తున్నారు అక్కడ, మరి ఘోరాతి ఘోరంగా.
చూద్దాం మరి దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.